ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము క్రాఫ్ట్ బజార్కి వెళ్తున్నామండి. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అయ్యింది. అందరం అయితే రెడీ అయిపోయామండి. జస్వి పాప కూడా రెడీ అయిపోయింది. ఇంకోండి జస్వి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాఫ్ట్ బజార్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తానండి. ఇంకా బయలుదేరుతున్నాము. ఇక్కడ మేము నార్త్ ఈస్ట్ క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చామండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది కదండి. ఎవరైనా కాకినాడలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ లేదు, జస్ట్ లోపలికి వెళ్ళిపోవడమే ఫ్రీగా. ఇక్కడైతే పిల్లలకు కావాల్సిన వస్తువుల నుంచి పెద్దవాళ్ళకు ఉపయోగపడే వస్తువుల వరకు అన్నీ ఉన్నాయండి, A to Z. ఇక్కడ చూడండి, కిచెన్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఒక చోట పెట్టి అమ్ముతున్నారు. మూకిడులు, జల్లెడలు, జ్యూస్ తీసుకునేవి, బ్రష్లు, పీల్ తీసుకునేవి, సిజర్లు, తాళ్ళు, స్పూన్స్ అన్నీ ఉన్నాయండి. రీజనబుల్ రేట్సే అనిపించినాయి నాకు. ఇంకా కొంచెం పక్కకు వెళ్తే ఇక్కడ డ్రెస్సులు అయితే ఉన్నాయి లేడీస్కి. రీజనబుల్ రేట్సే ఉన్నాయనుకున్నానండి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. చూసి తీసుకోండి. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ అయితే అలా పెట్టారండి. 250 అంట 4 బ్యాంగిల్స్, ఫిక్స్డ్ రేట్ అంటండి. ఇంకా బేరాలు ఏమీ లేవన్నమాట. ఇక్కడ ఫింగర్ రింగ్స్ అయితే చూసానండి నేను, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి సిల్వర్ చైన్స్, ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇవన్నీ ఫిక్స్డ్ రేట్స్ ఏమీ కాదండి. మనకి నచ్చినవి చూపిస్తుంటే వాళ్ళు ఒక 100 చెప్తుంటే ఒక 80కి అలా ఇచ్చేస్తున్నారు. చాలామంది తీసుకుంటున్నారు. ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి, రీజనబుల్ రేట్గానే ఉంది. ఇక్కడైతే నెక్ చైన్స్, ట్రెండింగ్లో ఉన్న చైన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా పర్వాలేదండి, రీజనబుల్గానే అనిపించినాయి. 250 అంటండి. మెన్స్ వేర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ వుడ్తోనే చేశారంటండి. సైకిల్స్, చిన్ని మంచాలు, స్పూన్స్, చపాతీ పీటలు, చిన్న బాక్సులు అయితే ఉన్నాయండి. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది. వుడ్తో చేశారు కదండి, అలానే ఉంటుందని చెప్పారు మా వారైతే. స్లిప్పర్స్ ఏవైనా 200 అంటండి. నాకు పర్వాలేదు అనిపించింది. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నానండి నేను, లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, కొన్ని రకరకాల పూసలు అయితే ఉన్నాయండి. లైన్ వచ్చేసి 20 రూపీస్ అంట. ఒక దండలాగా గుచ్చి ఈయనిస్తున్నారండి, మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటుంటే. చాలా బాగున్నాయండి, చాలామంది గుప్పించుకుంటున్నారు ఆయన చేత. ఇక్కడైతే ఏవైనా 20 రూపీస్ అని అంటండి. బిర్యానీ స్పైసెస్, కొన్ని చిప్స్ అయితే ఉన్నాయండి. నేనైతే బల్లెగుడ్లు, 2 లాలీపాప్స్ తీసుకున్నానండి, చిన్నకోటి మా చాతుకోటి అని. ఇక్కడ చూడండి, ఇవి కూడా అన్నీ వుడ్తోనే చేశారంట. చాలా బాగున్నాయి కదా. ఇక్కడైతే లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఐబ్రో పెన్సిల్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయండి. ఈ క్లిప్ అయితే నాకు బాగా నచ్చింది. మా జస్వి పాపకి గుండు కదండి, నేనేం తీసుకోలేదు అవి. బయటకైతే వచ్చేసామండి మా షాపింగ్ చేసుకొని. మా అత్తయ్య గారికి ఫోన్ చేస్తే చిన్నుని తీసుకొని రమ్మన్నారు. అక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా చాతు వచ్చిందంట, దానికి లాలీపాప్ అయితే ఇచ్చేసి కొంతసేపు వాళ్ళ తాతతో నానమ్మతో అయితే ఆడుకుందండి. తర్వాత చాతుతో ఇక్కడ డ్యాన్స్లు వేస్తుంది. మా అత్తయ్య గారు నెత్తల కర్రీ అయితే వండుతున్నారండి. మేము వెళ్ళేసరికి వేడివేడిగా ఉంది చూసారా. అదైతే వేసి ఇచ్చేసారు. మేము ఇంటికైతే వచ్చేసాము. మా వారు నేను అయితే డిన్నర్ చేసేసామండి. జస్విక్ కూడా పెట్టేశాను. ఇవేనండి మా వారైతే నాకు అక్కడ కొన్నారు. పెద్దవైతే 50 రూపీస్, చిన్న గాజులు అయితే 30 రూపీస్ అన్నమాట. బల్లెగుడ్లు కొన్ని తీసుకున్నానండి. అవి కూడా ఇంటికైతే తెచ్చేసుకున్నాను. ఈ అల్లరి పిల్ల వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.